ప్రతి సామాన్యుడు తను ఆత్మస్వరూపుడని గుర్తించవచ్చు. ప్రతి సామాన్యుడు తను ఆత్మస్వరూపుడని గుర్తించవచ్చు. ఒక అగ్నికణంలా పరమాత్మ యొక్క అంశమే జీవుని యొక్క తేజోరూపం. ఏ గ్రంథం, ఏ మంత్రం, ఏ నిర్వచనం సత్యాన్ని స్పృశించలేదు. నీ మనస్సు ఏ క్షణము సత్యానికి పేరు పెట్టిందో, రూపం ఊహించిందో, ఆ క్షణమే సత్యము అదృశ్యమవుతుంది. ఏదైనా పద్ధతికి ఆవల ఉంటూ, ఏ అన్వేషణకైనా ఆవల ఉంటూ, మౌనంలో నిర్వికారమైనది, నామరహితమైనది ప్రకాశిస్తుంది. సత్య సమక్షంలో అన్వేషణ సహజంగా అదృశ్యమైపోతుంది. ఇదే పరివర్తనతో నున్న ధ్యానం. ఇది నిశ్చల హృదయ ప్రవేశ ద్వారం. ప్రతి ఒక్కరికి, మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం. నీవు ఆత్మస్వరూపుడు అని గుర్తించగలవు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకొని అర్థం చేసుకోండి. ఒక వీడియోలో మీకు చెప్పాను, మీలోనే మొత్తం నిధి ఉన్నది. మీలోనే మొత్తం నిధి ఉన్నది. ఎక్కడికి బయట వెతకనవసరం లేదు. అంత